హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 52. హాస్పిటల్లో స్పృహలో లేని భారతికి సెలైన్ ఎక్కుతుంటుంది. మరో పక్క డాక్టర్ ప్రియాంక భారతిని చెక్ చేస్తుంటుంది. రేణు కూడా అక్కడే ఉండి కాస్త కంగారుగా భారతి వైపు చూస్తుంటుంది. ప్రియాంక భారతిని చెక్ చేసి కొన్ని టెస్టులు రాసి వెంటనే ఈ టెస్టులు చేయించండి అని పక్కనున్న సిస్టర్కి ఇస్తుంది. ఓకే డాక్టర్ అంటుంది సిస్టర్. ప్రియాంక తిరిగి తన క్యాబిన్లోకి వచ్చి మెడలో ఉన్న స్టెథోస్కోప్ తీసి టేబుల్ మీద పెడుతూ చైర్లో కూర్చొని, ఇన్ని రోజులకి నేను నా హాస్పిటల్ గుర్తొచ్చిందా తమరికి అని అడుగుతుంది ఎదురుగా కూర్చున్న రేణుతో. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఒంటి నిండా రోగాలతో నీ హాస్పిటల్ చుట్టూ తిరగాలనుకుంటున్నావా అంటుంది రేణు లాస్య మాటలు విన్న కోపంతో. ప్రియాంక రేణుకి దండం పెడుతూ, బాబోయ్, నేను మామూలుగానే అన్నాను తల్లి. నువ్వు తీసుకొచ్చిన పేషెంటే బీపీతో పడిపోయింది అనుకుంటే నువ్వు అంతకన్నా బీపీతో కనిపిస్తున్నావు అంటుంది. రేణు కాస్త కూల్ అవుతుంది. ఇంతలో అటెండర్ వచ్చి 2 జ్యూస్ గ్లాసెస్ అక్కడ పెట్టి వెళ్తాడు. చల్లటి జ్యూస్ తీసుకొని కాస్త నీ కోపాన్ని తగ్గించుకో అంటుంది ప్రియాంక. రేణు గ్లాస్ చేతిలోకి తీసుకుంటుంది. నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు రేణు. ఇంకా చెప్పాలంటే స్కూల్ కాలేజీ రోజుల్లో కన్నా ఇప్పుడే నీ కోపం ఇంకా పెరిగినట్టుగా ఉంది అని అంటుంది డాక్టర్ ప్రియాంక. ఏం చేయను, పరిస్థితులు అలా వస్తున్నాయి. అన్నీ మర్చిపోయి నా పట్టాన నేను ఉందామంటే ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతకీ ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది రేణు. చెప్పానుగా, బాగా బీపీ పెరిగి స్పృహ కోల్పోయింది. ఇంజెక్షన్ చేశాను కదా, మరి కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. ఇంకా కొన్ని టెస్టులు రాశాను. ఆ రిపోర్ట్స్ వస్తే కానీ ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉందో పూర్తిగా చెప్పగలను. ఇంతకీ నీ విషయం చెప్పు. ఈ మధ్య న్యూస్ పేపర్స్లో వెలిగిపోతున్నావేంటి అని అడుగుతుంది ప్రియాంక. వెటకారమా అంటుంది రేణు అంతే కోపంగా చూస్తూ. వెటకారం కాదే. ఫస్ట్ నువ్వు ఆ బిగ్ షాట్ అశోక్ కుమార్ గారికి భార్యవి కాబోతున్నావని పేపర్లో చూడగానే నా ఫ్రెండ్కేంటి ఇంత అదృష్టం పట్టిందని జెలస్గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మొన్న మీ బావగారితో ఆ న్యూస్ చూడగానే బాధ అనిపించింది. చదువుకునే టైంలో నువ్వు మా పక్క ఉంటేనే బాయ్స్ మాకు లైన్ వేయటానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటిది నీ క్యారెక్టర్ గురించి అలా పేపర్లో రావడం ఏంటే? పైగా మీ బావగారికి దివ్యక్క మధ్య ఉన్న అనుబంధం గురించి డాక్టర్ వసుంధర ఆంటీ ద్వారా తెలుసుకున్నాను. ఆ ఇద్దరి మంచి మనసుల గురించి విన్నాక కన్నీళ్లు పెట్టకుండా ఉండలేకపోయాను. అలాంటిది మీ బావగారి గురించి, నీ గురించి ఇలాంటి వార్త రావడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అంటుంది. రేణు జ్యూస్ గ్లాస్ని పక్కకు పెడుతూ, డాక్టర్ వసుంధర ఆంటీ చెప్పింది నిజం. మా గురించి పేపర్లో వచ్చింది అబద్ధం అని అంటుంది. ఆ విషయం నువ్వు వేరే చెప్పనక్కర్లేదు రేణు. అది నిజం కాదని నాకు తెలుసు. కానీ అశోక్ కుమార్ గారు నిన్ను నమ్మకపోవడం, మీ లవ్ బ్రేకప్ కావడం నమ్మలేకపోతున్నాను అని అంటుంది. నమ్మి తీరాల్సిందే. జరిగింది అదే. మన టైం బాగలేనప్పుడు తాడు కూడా పామై కరుస్తుంది అంటారు కదా. ఇప్పుడు నా విషయంలో జరిగింది కూడా అదే అని అంటుండగా సిస్టర్ వచ్చి, డాక్టర్, మరో పేషెంట్ వెయిట్ చేస్తున్నారు, పంపించమంటారా అని అడుగుతుంది. సరే ప్రియాంక, నేను ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తాను అని రేణు వెళ్తుంది. కొద్దిసేపటికి భారతి స్పృహలోకి వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నది చూసుకొని, నేను ఇక్కడికి ఎలా వచ్చాను సిస్టర్ అని అడుగుతుంది పక్కనున్న సిస్టర్ని. మీరు రోడ్డు మీద పడి ఉంటే ఈ మేడం తీసుకొచ్చారని రేణుని చూపించి తను వెళ్ళిపోతుంది. భారతి రేణుని చూడగానే కోపంతో చేతికున్న సెలైన్ పీకి, పోయి పోయి నేను నీ సహాయం తీసుకోవడం ఏంటి? అసలు నా తమ్ముని మోసం చేయడానికి నీకు ఎలా మనసు వచ్చింది? వాడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఆరాధించాడో తెలుసా? అసలు నీలాంటి బుద్ధి లేని అమ్మాయిని ప్రేమించడం నా తమ్ముడు చేసింది తప్పు అని ఇంకా ఏదో అనబోతుంటే అసలే కోపంగా ఉన్న రేణు చిర్రెత్తుకుపోయి, ఇక ఆపుతారా అంటుంది గట్టిగా. భారతి సైలెంట్ అయిపోయి చూస్తుంది. ఈ మాటలని నేననాలి, మీరు కాదు. మీరు రోడ్డు మీద పడి ఉంటే నా దారిని నేను వెళ్ళకుండా మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాను కదా. నిజంగానే నాకు బుద్ధి లేదు అంటుంది రేణు కోపం తెచ్చుకుంటూ. భారతి కూడా కోపంగా చూస్తూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళబోతుంటే
రేణు కూడా అక్కడికొచ్చి ఆగండి అంటుంది. వెళ్ళబోయిన భారతి ఆగి రేణు వైపు చూస్తుంది. అలా వెళ్ళడమేనా? ఇప్పటి వరకు అయిన ట్రీట్మెంట్ బిల్లు ఎవరు కడతారు? నేను కట్టడానికి మీకు బిలియన్లు సంపాదించి పెట్టే తమ్ముడు ఉన్నట్టు నాకు లేడు అంటుంది. భారతి కూడా తన్ని కోపంగా చూస్తూ నువ్వేమీ నా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. నా బిల్లు నేనే కట్టుకుంటాను అని రిసెప్షన్ దగ్గరికొచ్చి ఫోన్ ద్వారా బిల్ పే చేస్తుంటుంది. రేణు కూడా అక్కడికొచ్చి భారతి వైపు కోపంగా చూస్తుంటుంది. లోపల ప్రియాంక భారతి రిపోర్ట్ చూసి షాక్ అవుతూ ఓ గాడ్! ఈ మా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగలేదు. రోజు రోజుకి ఈ మా ఆరోగ్యం క్షీణిస్తూ వెళ్ళే దశలో ఉంది. ఈ మా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అసలు ఈ పేషెంట్ రేణుకి ఏమవుతుంది? అని అనుకొని రిపోర్ట్స్ టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళేసరికి భారతి వెళ్ళిపోయేది చూస్తుంది. రేణు కూడా వెళ్ళబోతుంటే ప్రియాంక కాస్త కంగారుగా అక్కడికొచ్చి, "ఆ పేషెంట్ నీకు ఏమవుతుంది రేణు?" అని అడుగుతుంది. "నా బొందవుతుంది" అంటుంది రేణు ఆ కోపంలో. "అదేమిటే అలా అంటున్నావు?" అని అడుగుతుంది ప్రియాంక. "అలాగే అనాలి. ఆవిడకి నాకు ఏ సంబంధము లేదు. ఆవిడ ఎవరో కూడా నాకు తెలీదు. రోడ్డున పోయే దానయ్య అంటారు కదా! ఈవిడ కూడా అలాంటిదే. నా పని నేను చూసుకోకుండా దారిన పోయేవని నా నెత్తి మీద పెట్టుకుంటాను" అని తిట్టుకుంటూ కోపంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ప్రియాంక రేణు కోపానికి ఆశ్చర్యపోతూనే ఈ పేషెంట్ ఎవరో రేణుకి తెలీదన్నమాట అని అనుకొని లోపలికొచ్చి టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ చూస్తూ పాపం ఎవరో ఈవిడ తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరగా తెలుసుకుంటే బాగుండు అని అనుకొని అక్కడున్న సిస్టర్స్కి రిపోర్ట్స్ ఇస్తూ ఎందుకైనా మంచిది ఈ రిపోర్ట్స్ జాగ్రత్తగా పెట్టండి అని అంటుంది. సరే డాక్టర్ అని సిస్టర్ రిపోర్ట్స్ని ర్యాక్లో పెడుతుంది. అదే రోజు నైట్ రేణు బెడ్ మీద కూర్చొని లాస్య మాటలు గుర్తు చేసుకుంటూ ఉండగా అనూష బయట నుంచి వచ్చి హాయ్ రేణు డిన్నర్ చేశావా అని అడుగుతుంది. లేదు అనూష తినాలనిపించడం లేదు. నువ్వు వెళ్ళి తిను అని అంటుంది. ఎందుకు తినాలనిపించడం లేదు? ఏంటి డల్గా ఉన్నావు అని అడుగుతుంది. అదేమీ లేదు బాగానే ఉన్నానులే అని చెప్తుంది. అయితే ముందు భోజనం చేద్దాం పదా అంటూ రేణుని బలవంతంగా తీసుకెళ్ళి భోజనం తినేలా చేస్తుంది. ఇక్కడ దివ్య వంశీకి భోజనం వడ్డిస్తుంటే వంశీ ఎక్కడో ఆలోచిస్తూ భోజనం చేయకుండా మెతుకుల్ని గెలుకుతుంటాడు. దివ్య అది చూసి భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నారు వంశీ గారు అని అడుగుతుంది. ఏమీ ఆలోచించడం లేదు దివ్య తింటున్నాను అని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. దివ్యకి వంశీ పరిస్థితి అర్థమై వంశీ పక్క చైర్లో కూర్చొని నేను తినిపిస్తాను ఉండండి అని భోజనం ప్లేట్ చేతిలోకి తీసుకొని వంశీకి భోజనం తినిపిస్తూ ఈ మధ్య మీరు బిజినెస్ విషయాలు పడి సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది వంశీ గారు అని అంటుంది. వంశీ దివ్య పెట్టిన ముద్దలు తింటూ ఈ బృందావనం మీద లోన్ తీసుకున్న దగ్గర నుంచి నా మనసు ప్రశాంతంగా ఉండటం లేదు దివ్య. బిజినెస్లో పుంజుకోలేకపోతున్నాను. ఇది ఇలాగే జరిగితే ఈ బృందావనం వదులుకోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది అని అంటాడు బాధపడుతూ. ఏది జరిగినా ధైర్యంగా ఉండాలి కానీ ఇలా అధైర్యపడొద్దు వంశీ గారు. మీ నిజాయితీని అసలు వదులుకోవద్దు. కానీ నాకు మాత్రం ఈ బృందావనం మన చెయ్యి దాటిపోదనే నమ్మకం నాకుంది. మీరు కూడా ఆ నమ్మకంతోనే ఉండండి అని వంశీకి ధైర్యం చెప్తూ భోజనం తినిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం వంశీ ఆఫీస్కి బయలుదేరుతుండగా ఒక బిజినెస్ పర్సన్ తన పిఏతో కలిసి వస్తాడు. వంశీ అతన్ని చూసి ఆశ్చర్యపోతూనే మీరు అని అడుగుతాడు. అతను తన విజిటింగ్ కార్డు ఇచ్చి నేను ఢిల్లీ నుంచి వచ్చాను అని పరిచయం చేసుకొని పక్కన ఉన్న దివ్యకు కూడా నమస్కారం పెడతాడు. వంశీ వాళ్ళని చూసి అనుమానపడుతూనే కూర్చోండి అంటాడు. అతను కూర్చొని ఇక్కడ బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. కాకపోతే పార్ట్నర్ కోసం చూస్తున్నాను. అప్పుడే మీ గురించి విన్నాను. స్లీపింగ్ పార్ట్నర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. దీనికి మీరు ఒప్పుకుంటే ఇప్పుడే మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాము అంటాడు అతను. నా గురించి విన్నాను అన్నారు. ఇప్పుడు నా గురించి ఎవరు చెప్పినా దివాలా తీయబోతున్న బిజినెస్ మ్యాన్ వంశీకృష్ణ అనే చెప్తారు. మీరు అదే విన్నారా? ఒకవేళ మీరు అదే విని ఉంటే నాతో బిజినెస్ చేస్తారని ఇంత దూరం రారు. అది విని కూడా మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మిమ్మల్ని ఎవరు పంపించారో నేను అర్థం చేసుకోగలను అంటాడు వంశీ. అతను తమాయించుకుంటూ తలదించుకుంటాడు.
ఇకనైనా మాకు ఏదో సహాయం చేసి మమ్మల్ని ఉద్ధరించాలని చూస్తున్న అశోక్ కుమార్ గారిని తన ప్రయత్నాల్ని మానేయమని మా మాటగా చెప్పండి అంటాడు వంశీ. అది కాదు వంశీకృష్ణ గారు అని మాట్లాడబోతుండగా, సారీ, మీ మాటలేవి నేను వినడానికి సిద్ధంగా లేను అంటాడు వంశీ. వంశీ నిర్ణయం అతనికి అర్థమై మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు. దివ్య వంశీ దగ్గరకొస్తూ, మన స్నేహం రేణు ప్రేమని కాదని వెళ్ళాక ఇంక ఈ రాయబారాలు ఎందుకు చేస్తున్నాడో అంటుంది కోపంగా. వదిలే దివ్య, అశోక్ గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు అని వంశీ ఆఫీస్కి బయలుదేరుతాడు. దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, నిన్ను క్షమించి నీ సహాయం తీసుకోవడానికి నువ్వు చేసింది చిన్న పొరపాటు కాదు అశోక్. మా ముగ్గురి మనసుల్ని ఎంతగా బాధ పెడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు రేణు మొహం చూస్తూ రేణుతో అలా ఎలా మాట్లాడాలనిపించింది అని అనుకొని బాధపడుతుంటుంది. నైట్ 1 గంట అవుతుంది. రేణు కడుపు నొప్పితో మిలకలు తిరుగుతూ బాధపడుతుంటే పక్క బెడ్ మీద ఉన్న అనూష మేలుకొని కంగారు పడుతూ, ఏమైంది రేణు అని అడుగుతుంది. బాగా కడుపులో నొప్పిగా ఉంది అనూష, పెయిన్ తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతుంటుంది. వేరే బెడ్మేట్స్ కూడా లేచి రేణు బాధను చూస్తూ, నా దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, ఇస్తాను వేసుకోండి అంటుంటే, లేదు, నా దగ్గర కూడా ఆ టాబ్లెట్స్ ఉంటే వేసుకున్నాను, కానీ తగ్గడం లేదు అని రేణు బాధపడుతుంటుంది. అనుష అంతే కంగారు పడుతూ, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం రేణు అని అంటుంది. ఈ టైంలో హాస్పిటల్కా, ఎలా వెళ్తాము అని అడుగుతుంది రేణు. నేను ప్రకాష్కి ఫోన్ చేస్తాను ఉండు అని ప్రకాష్కి ఫోన్ చేస్తుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి ఓ కార్పొరేట్ హాస్పిటల్లో రేణు కడుపులో నొప్పి నుండి కోలుకొని ఎదురుగా ఉన్న అనూష ప్రకాష్తో మాట్లాడుతూ, కడుపులో నొప్పికి ఇంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? నా ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పాను కదా అంటుంది. నో నో, మీరు చిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం ఏంటి అంటూ మళ్ళీ నోరు జారుతాడు ప్రకాష్. ప్రకాష్ మాటలకి రేణు ఆశ్చర్యంగా చూస్తుంటే అనుష ప్రకాష్ వైపు ఉరిమి చూస్తుంటుంది. ప్రకాష్ నోరు అస్సలు ఊరుకోదు కదా. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేస్తూ లైక్స్ ఇవ్వండి.